హాయ్ గైస్ వెల్కమ్ టు ఫోర్త్ వీడియో. ఈరోజు మనం వీడియోలో డిలీట్ చేసిన చాట్‌ని ఎలా చూడాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఆహ్, ప్లే స్టోర్‌లో సెర్చ్ బాక్స్‌లో నోటీస్ సేవ్ అని టైప్ చేయండి. సో, టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆ అప్లికేషన్ కనపడుతుంది. సో, ఇదొచ్చేసి 10,000,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మీరు రివ్యూస్ కూడా చూడొచ్చు ఈ యాప్‌ది. పేరు చూడండి నోటీస్ సేవ్. సో, ఇది వన్స్ మీకు ఆహ్, ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత మీరేం జేయాలంటే, ఈ యాప్‌కి అన్ని పర్మిషన్‌లివ్వాలా. సో, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి చూసుకోండి. నేను చూపిస్తాను అది ఎట్లాగుంటదో. సో, ఇక్కడ నేనొచ్చేసి ఆహ్, అన్ని నెక్స్ట్, నెక్స్ట్ షూట్ చేశాను. సో, అలౌ జేశాను. తర్వాత ఇక్కడ యాప్ నోటిఫికేషన్ గూడా అలౌ చేయమనిద్ది. సో, మనం అలౌ చేయాలి. ఇక్కడ అలౌ కొట్టినప్పుడు ఇక్కడ ఇది చూడండి. సో, ఇదేం చేసిద్దంటే మన ఫోన్‌కి ఏదైతే మెసేజెస్ వస్తాయో అన్నీ రీడ్ చేసిద్ది. అంటే ఓటీపీస్ ఏవైనా సరే, ఏ మెసేజెస్ అయినా నీ ఫోన్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇవి క్యాప్చర్ చేసుకునిద్దనమాట. ఐ మీన్ రికార్డ్ చేసుకున్నట్టుగా అన్నీ ఒక దానిలో సేవ్ చేసుకొని ఉంటుంది. సో, వన్స్ అయిపోయిన తర్వాత అలౌ చేసిన తర్వాత ఇక్కడ యాప్ లిస్ట్ మొత్తం లోడ్ అవుతుంది. మీరు ఏ యాప్‌కి పర్మిషన్ ఇవ్వాలి. అంటే మీకు ఏ యాప్‌లో మెసేజెస్ అనేవి డిలీట్ అయినా సరే మీరు చూడాలి అనుకున్న యాప్‌కి మీరు ఎనేబుల్ జేసుకోండి. సో, నేనిక్కడ ఓన్లీ ఒక వాట్సాప్ వరకే నేను ఎనేబుల్ జేసుకుంటున్నాను. రిమైనింగ్ అన్నీ నేను ఎనేబుల్ చేయలేదు. మీకు ఏదైతే కావాలో అది జేసుకోవచ్చు. నేనిక్కడ వాట్సాప్ ఒకటి ఎనేబుల్ జేశాను. సో, ఇక్కడ ఈ అన్‌రీడ్ అని ఉంది జూసారా? సో, ఇక్కడ మనకు మెసేజెస్ వస్తాయన్నమాట. సో, మీకు ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తాను. ఆహ్, డిలీట్ చేసిన మెసేజ్ ఎట్లా చూడొచ్చు? ఇది వర్క్ అవుతుందా? లేదా? అని నేను మీకు చూపిస్తాను లైవ్‌లో. సో, నేనిప్పుడు ఇక్కడ పైన నాది వేరే నంబరు, కింద వేరే నంబరు చూపిస్తున్నాను. టెక్స్ట్ చేసి శాంపుల్‌గా. నేను హాయ్ పెట్టాను. ఇక్కడ కింద కూడా చూడండి స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా హాయ్ అనొచ్చింది. సో, మళ్ళీ నేను మీకు ఇంకో మెసేజ్ పెట్టి చూపిస్తాను. ఐ మీన్ ఇటు నుంచి మనం పంపించినా అటెళ్తుంది. అటు నుంచి ఇటు పంపించినా ఎళ్తుంది. బట్ మీరు ఏ యాప్ అయితే నేనిక్కడ 2 వాట్సాప్‌లు వాడుతున్నాను. సో, మీరు ఏదైతే అలౌ చేస్తారో దాంట్లో ఏదన్నా డిలీట్ అయితేనే చూపిచ్చిద్ది. సో, నేనిక్కడ ఇప్పుడు ఫైన్ అని ఒక టెక్స్ట్ పంపించాను. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే వేరే యాప్‌లో మెసేజ్ రిసీవ్ చేసుకుంటాను కదా! సో, అక్కడ నేను ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే నాకు తెలుస్తుంది. ఏ మెసేజ్ అయితే నేను పంపించానో. సో, నేనేం చేస్తానంటే ఇప్పుడు డిలీట్ అనే ఆప్షన్ చేస్తున్నాను. సో, ఇక్కడ డిలీట్ ఫర్ మీ అని వచ్చింది. ఎందుకంటే వాట్సాప్‌లో ఆహ్, మనకి మెసేజ్ డిజప్పేర్ ఆప్షన్ ఉంటుందనమాట. సో, నేను ఆ ఆప్షన్ ఆఫ్ చేసినప్పుడే మనకి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ అని వస్తుంది. లేదంటే మీకు డిలీట్ ఫర్ మీ అనే వస్తుంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ రాదనమాట. సో, మీరు వాట్సాప్‌లో డిజప్పేర్ మెసేజెస్ ఆఫ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ ఏదైతే టెక్స్ట్ పంపించానో అది డిలీట్ చేశాను. సో, ఇప్పుడేం చేస్తానంటే నేను ఇక్కడ డిలీట్ చేశాను కదా! సో, అక్కడ నేను వేరే నంబర్‌లో ఆ వర్డ్ నేను చూడలేదు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేసుకున్నామో ఆ యాప్‌లోకెళ్ళి మనం ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఎట్లాగా చూపిస్తది ఏంది అనేది. ఇక్కడ చూడండి. ఇప్పుడు హే అని ఉంది. ఇది కూడా నేను డిలీట్ చేశాను. సో, డిలీట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. డిలీట్ చేసేసాము. సో, ఇప్పుడొచ్చేసి నోటీస్ సేవ్ యాప్ డౌన్‌లోడ్ చేసాం చూసారా? సో, అందులోకెళ్ళి అక్కడ ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ మెసేజెస్ డిలీట్ అయినాయి. సో, ఇక్కడ మనకి కనపడ్డాయి. సో, ఇప్పుడేం చేస్తారంటే ఆ నోటీస్ సేవ్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. మై యూఎస్ నంబర్ అని చూసారా? అక్కడ హాయ్, ఫైన్, హే. ఫైన్ డిలీట్ చేసాం. హే గూడా పంపించాం. హే గూడా
డిలీట్ చేసాం మనం. కానీ ఇక్కడ క్యాప్చర్ చేసుకుంది. సో, దీనివల్ల ఇదే యూజ్ అనమాట. సో, మీరు ఆ యాప్ వల్ల ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వకుండా ఉంటారు. ఐ మీన్